ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా కిడ్నీలో రాళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యుపరమైన అంశాలతో పాటు మారిపోతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు, విటమిన్ల లోపం, అపరిశుభ్రత వంటివెన్నో ఈ సమస్యకు ఆజ్యం పోస్తున్నాయి. పిల్లలకైనా పెద్దవారికైనా కిడ్నీ రాళ్ల బాధ ఒకటే కానీ చిన్నారుల్లో ఈ సమస్యను గుర్తించడం కాస్త కష్టమని నిపుణులు అంటున్నారు. నొప్పి ఎక్కడ వస్తుందో, ఎలా వస్తుందో పిల్లలు సరిగా చెప్పలేరని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో కిడ్నీలో రాళ్లుంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, వాటి వల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయి, మూత్రనాళం ఒంపుల్లో రాళ్లు చిక్కుపడితే తీవ్రమైన నొప్పి తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. నొప్పి నడుం దగ్గర పక్కల వైపు మొదలవుతుంది. మూత్ర విసర్జన టైంలో మంటగా ఉండవచ్చని అంటున్నారు. నొప్పి పుడుతున్నా పిల్లలు ఎక్కడి నుంచి వస్తుందో సరిగ్గా చెప్పలేరని అంటున్నారు. నొప్పి ఎక్కడి నుంచి వస్తుందని అడిగితే కడుపు చూపించడం వల్ల అపెండిక్స్ వాపుగాను పొరపాటు పడే అవకాశాలున్నాయని వివరించారు. ముఖ్యంగా మూత్రనాళంలో గాని మూత్ర మార్గంలో గాని రాయి చిక్కుపడితే మూత్రం పోయడానికి పిల్లలు ఇబ్బందులు పడతారంటున్నారు. కొన్నిసార్లు మూత్రంలో రక్తం పడొచ్చని తెలియజేస్తున్నారు. కిడ్నీలో రాళ్ల సమస్య తీవ్రంగా ఉండే వారిలో వాంతి, వికారం వేధిస్తుంటాయని అంటున్నారు. తరచూ వాంతి భావనతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలు తరచుగా మూత్రం పోస్తుంటారు. కిడ్నీలో ఎక్కువ మోతాదులో మూత్రం నిల్వ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రమై జ్వరం, చలి, బలహీనత లాంటి సమస్యలతో బాధపడవచ్చు. అంతేకాకుండా మూత్రం చెడు వాసన రావచ్చు. కిడ్నీలో రాళ్లు ఇతరత్రా దుష్ప్రభావాలకు దారితీస్తాయి. ఈ రాళ్లనేవి మూత్రనాళంలో అడ్డంకి మూలంగా మూత్రం వెనక్కి వెళ్లిపోయి హైడ్రోనెఫ్రోసిస్ తలెత్తొచ్చు. ఈ సమస్య చివరికి కిడ్నీ దెబ్బతినడానికి దారితీయొచ్చు. మూత్రాశయంలో మూత్రం ఎక్కువసేపు నిల్వ ఉంటే సిస్టైసిస్ రావచ్చు. మూత్రనాళం సంకోచించడం వల్ల ఇతర అవయవాలకు దారులు ఏర్పడొచ్చు అంటున్నారు. పుట్టుకతో వచ్చే మూత్రకోశ లోపాల దగ్గర నుంచి జీవనశైలి మార్పు, ఆహార అలవాట్లు, విటమిన్ల లోపం వరకు ఎన్నెన్నో కారణాలు కిడ్నీ రాళ్లకు దారితీయొచ్చని చెప్తున్నారు. కొందరికి జన్యుపరంగా మూత్రంలో సిస్టిన్ ఎక్కువగా పోవడం రాళ్ల ఏర్పడడానికి కారణం కావచ్చు అంటున్నారు. టీవీ, మొబైల్ చూస్తూనో, ఆటల్లో మునిగిపోయో కొంతమంది చాలాసేపు మూత్రం ఆపుకుంటూ ఉంటారని అంటున్నారు. ఇలా మూత్రం నిల్వ ఉంటే ఇన్ఫెక్షన్లు రావచ్చని సూచిస్తున్నారు. లవణాలు అనేవి పెద్ద మొత్తంలో పేరుకుపోతాయని తెలియజేస్తున్నారు. ఇవి రెండు కారణాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి దారితీసేవని హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఏదో ఒక వ్యాపకంలో మునిగిపోయి నీళ్లు తాగడం మర్చిపోతుంటారు. దీనివల్ల కొందరికి చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్ల మూలంగానూ ద్రవాలు సరిగ్గా గ్రహించక ఒంట్లో నీటి శాతం తగ్గొచ్చు. దీంతో మూత్రం చిక్కగా తయారై గాఢంగా ఏర్పడి రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. జంతువుల ప్రోటీన్ మూలంగా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మూత్రంలో దీని మోతాదులు పెరిగిపోయి రాళ్లు ఏర్పడొచ్చు అంటున్నారు. మూత్రంలో ఎక్కువ ఆమ్ల స్వభావం ఉన్నా ఇవి ఏర్పడొచ్చని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం జంక్ ఫుడ్ తినడం, పేద కుటుంబాల్లో పచ్చళ్ళ వంటివి ఎక్కువగా తింటుంటారు. వీటిలో సోడియం పెద్ద మొత్తంలో ఉంటుంది. సోడియంతో మూత్రంలో కాల్షియం మోతాదులు పెరిగిపోయి రాళ్లు ఏర్పడడానికి కారణం కావచ్చు. ఊబకాయం, ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో మూత్రంలో కాల్షియం మోతాదులు ఎక్కువవుతాయి. కిడ్నీలో రాళ్ల ముప్పు పెరిగేలా చేస్తుంది. భూగర్భంలో కఠిన జలమున్న ప్రాంతాల్లో నివసించే వారికి కిడ్నీ రాళ్లొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అపరిశుభ్రత, సరైన పోషకాహారం తీసుకోకపోవడం కూడా ఈ సమస్య వస్తుందట. విటమిన్ ఏ లోపం మూలంగా మూత్రాశయం లోపలి గోడ పొరలుగా ఊడుతుందని నిపుణులు చెప్తున్నారు. వీటిలో ఏదైనా పొర ఎక్కడైనా స్థిరపడితే దాని చుట్టూ వ్యర్థాలు పేరుకుపోయి చివరికి రాయిగా మారతాయి. నీళ్లు, ద్రవాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఉప్పు, కొవ్వులు మితంగా తీసుకోవాలని, రాళ్లు ఏర్పడే స్వభావమున్న పిల్లలకు పాలకూర, క్యాబేజ్, టమోటా వంటి ఆహార పదార్థాలు తక్కువగా ఇవ్వాలని సూచిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.